హాయ్ ఫ్రెండ్స్, మాస్టర్ హోమ్ మేకర్కి స్వాగతం. ఇది తాటి బెల్లం, అందుకనే నల్లగా ఉంది. పల్లీలు, కొంచెం కొబ్బరి పొడి, తర్వాత మిక్సీ జార్లో పల్లీలు పట్టి వేస్తాను అన్నమాట. బెల్లన్నంలో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, చక్కెర, యాలకులు అన్నేసి మిక్సీ పట్టేసి ఆ పొడి మొత్తం దాంట్లో వేసిన అన్నం వండిన ఆల్రెడీ కుక్కర్లో. తర్వాత బెల్లాన్ని కరగబెట్టుకొని దాన్ని వడగట్టుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం తక్కువ పడింది, అందుకని చక్కెర వేస్తున్నా. తర్వాత నెయ్యి ప్యాకెట్లు 2 మొత్తం వేసేసి మొత్తం కలబెట్టుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకున్నాక తర్వాత వేరే కళాయిలో కొబ్బరి, కొంచెం జీడిపప్పు, బాదం పప్పులు అన్నీ వేయించి, తర్వాత కొంచెం యాలకులు కూడా మళ్ళీ తక్కువ పడ్డాయని చక్కెరలో వేసి మిక్సీ పట్టిన ఆ పొడి కూడా వేసేసుకోవాలి అన్నంలో. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసేసుకొని కలబెట్టుకుంటే ఇంతే ఫ్రెండ్స్, నేను వండిన బెల్లన్నం. ఇది బాబు బర్త్డే కోసం అని వండిన. పాలు అవన్నీ కూడా పోసుకోవాలి. తర్వాత మా మరిదిని, మా చెల్లె కోసం పంపిస్తున్న బాక్సులలో వండిన అన్నాన్ని. అంటే స్పెషల్ బాబు బర్త్డే కోసం వండిన బెల్లన్నం అన్నమాట. పిల్లలను లేపుతానికి వెళ్తున్నా చూడండి. ఇంకా లేవనే లేదు బాబు, పాప. బెల్లన్నం చేస్తానా. ఇంతే ఫ్రెండ్స్, నేను వండిన బాబు బర్త్డే స్పెషల్ బెల్లన్నం. థ్యాంక్ యూ.